అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. మేడం వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన ముస్తఫా వాళ్ళ కొడుకు పైన కేసు రిజిస్టర్ అయింది, కిడ్నాప్ కేసు. అది కూడా అంటే ఒక వ్యాపారవేత్త కొడుకుని కిడ్నాప్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎలా అంటే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు కదా, ఆయన ఒక అతను అంటే వాళ్ళ డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ ఇచ్చారు. సో ఇప్పుడు ముస్తఫా వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే ఆ కిడ్నాప్ చేసిన అబ్బాయి వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి, నేను ఎంత అడిగితే అంత నువ్వు ఇవ్వకపోతే నీ కొడుకుని ముక్కలు ముక్కలు అడిగి డోర్ డెలివరీ చేస్తాను నేను అని బెదిరించారు. అసలు ఏంటి అంటే వైసీపీ వాళ్ళ ఏం చేస్తున్నారు ఇలాగంట? పిస్తా బర్గర్ అని అనుకున్నాడేమో డోర్ డెలివరీ అంటే. ఒక బాడీని మీరు మనిషిని తీసుకొచ్చేసి చంపేసి బాడీని డోర్ డెలివరీ ఇస్తున్నామంటే వాళ్ళ ఆలోచన విధానం. నిన్న నేను ఆ సంఘటన దాని గురించి చూశాను, చదివాను పేపర్లో కూడా. కొయ్యలగూడెం నుంచి ఈ ట్రక్ ఏదైతే లోడ్తో వస్తున్నా అది ఉందో బండిని, దానిలో రైతు ఉన్నాడు, ఆ పొగాకు సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఆ కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఉన్నారు. మరి వీళ్ళిద్దరిని కూడా వీళ్ళు కిడ్నాప్ చేయటం, ఆ తర్వాత ఎక్కడికి తీసుకువెళ్ళారు, గుంటూరు పక్కన ఉన్న పెద్ద కాకాణిలో వీళ్ళకి ఈ గోడౌన్స్ ఉన్నాయి, అక్కడ తీసుకువెళ్ళి బంధించటం, ఫోన్లు చేసి బెదిరించటం, ఈ డబ్బులు ఆఫర్ చేయటం. వెంటనే వాళ్ళు ఈ విధమైన సంఘటనని పోలీసులకి, ఆ బాధితులు సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకి ఫోన్ చేసి చెప్పి, మరి వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి నీ కొడుకు ఇలా చేశాడు కదా కరెక్టేనా అని చెప్పేసి ఈ మాజీ ఎమ్మెల్యేని అడగటం. మరి ఏం చెప్పాడు ఈయన సమాధానం అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వాళ్ళ కొడుకేమో నిన్న మార్నింగే హైదరాబాద్ పారిపోయాడు అని చెప్పేసి కథనాలు. మరి ఏం చేయాలి ఇట్లాంటి వ్యక్తుల్ని? అంటే అంత ఈజీగా మనుషుల్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళకి మనం సినిమాల్లో మాత్రమే చూస్తాం. ఈ కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం చూడు, ఒక బైక్ యాక్సిడెంట్ జరిగి మనిషి చనిపోవటం, లేదా ఇంట్లో కోడల్ని ఇంత మనం ఒక 2.5 గంట సినిమా చూసినప్పుడు, లేకపోతే ఒక డైలీ సీరియల్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్కి వీళ్ళు ఎలా కనెక్ట్ అయిపోతారు. అయ్యో అమ్మాయికి ఏమైనా జరుగుతుందేమో, ఈ ఎదవేమన్నా చేసేస్తాడు అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మనం అలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ రౌడీల్ని తిట్టేస్తూ ఆ అమ్మాయికి ఏం జరగకుండా ఉంటే బాగుండని చెప్పేసి ఒక సస్పెన్స్గా చూస్తూ ఉంటాం. ఒక 2.5 గంట సినిమానో లేకపోతే ఒక సంవత్సరం ఉండే సీరియల్ని అలా చూస్తే జీవితకాలం తోడుంటానని చెప్పేసి ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భర్త, అమ్మా నాన్నగా మారతామని చెప్పి మాటిచ్చిన అత్త మామ, ఆ ఇంట్లో అమ్మాయికి నరకం చూపిస్తుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఒక్కసారి ఆలోచించమనండి. వీళ్ళందరినీ కూడా ఈ రోజున ఎవరైతే ఈ సోకాల్డ్ పీపుల్స్ అందరూ కూడా మేమున్నాము మీకు అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో, మరి వాళ్ళని ఒక్కసారి ఆలోచించమనండి. ఆ స్థానంలో నువ్వుంటే, నీ ఇంటి ఆడపిల్లుంటే అంత కిరాతకంగానా? కనీసం భగవంతునికి పూజ చేసుకునే అవకాశం లేదు, కనీసం అగరబత్తి వెలిగించుకునే అవకాశం లేదు. సరే ఓకే, మనసులో దండం పెట్టుకుని ఊరుకునిద్ది అనుకున్నాం. మరి ప్రాణానికే అక్కడ ఇది లేకపోతే సెక్యూరిటీ అప్పుడు ఏం చేయాలి? ఇట్లాగ ఈ బ్యాచ్ అంతా కూడా ఈ రోజున వీళ్ళు ఈ గుంటూరు సంబంధించిన ఈ ముస్తఫా మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే కొడుకు అంటే వీళ్ళంతా తండ్రికి తగ్గ తనయులుగా ఉన్నారా, తండ్రిని మించిన తనయులుగా ఉన్నారో అర్థం కావట్లేదు. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు పెద్దవాడై ఒక మంచి స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే మనకు ఒక వేమన శతకం ఉంటుంది. ఏమని పుత్రోత్సాహం ఎప్పుడు వస్తుందంటే ఆ పుత్రుడు పెద్దవాడయ్యి వాడి వల్ల మంచిగా ఈ తండ్రికి పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు ఆ పుత్రుడిని చూసి ఇప్పుడు మురిసిపోతాడంట తండ్రి. కానీ వీళ్ళేంటి ఇట్లాంటి పుత్రులా? అదేదో సామెత చెప్పినట్లుగా ఇంత దౌర్భాగ్యం. అంటే ఆవు గట్టును మేస్తే, చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందని, ఆవు అంతే ఉంది, దూడలు అంతే ఉన్నాయి. వీళ్ళ బ్రతుకంతా ఇంతే ఉంది. తప్పులు చేయటం, పిల్లలు కూడా వాళ్ళ తండ్రి అండ చూసుకొని తప్పులు చేయటం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిందనమాట ఈ నిర్వాహకం అంతా. ఆ రోజున తండ్రి తప్పులు చేస్తూ ఉంటే, తండ్రి తప్పులు చేస్తుంటే కొడుకు కూడా చేస్తున్నాడు, ఆయన సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేస్తే ఏం జరిగింది? ఇప్పుడు కొంతమందిని ఒక బ్యాచ్ తయారు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళంతే ఈ రోజున అమాయకుల్ని, అభాగ్యుల్ని అన్యాయంగా ఈ విధంగా కిడ్నాపులు చేయటం, ముక్కలు చేసి నరికేస్తాం. ఏంటది? కోడా లేకపోతే మేక ముక్కలు చేయటానికి? అంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే అయితేనేమో మేకపోతులను బలిస్తారు, అధికారంలో ఇస్తేమో మనుషులను కూడా ఆ మేకను వేసేసినట్టు వేసేస్తామంటున్నారు. ఈ రోజేమో అసలు డైరెక్ట్గా ఫోన్లు చేసేసి బెదిరిస్తున్నారు. అది అయితే మేడం, అంటే ప్రజల్లో ఇప్పుడు వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరామర్శలు ఇచ్చినా అది క్రిమినల్స్ లేదంటే వాళ్ళు గంజాయి బ్యాచ్ ఇదే అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళని పరామర్శిస్తారా లేదా? పరామర్శిస్తే మొన్న చెప్పినట్టు 18 ఏళ్ళ అబ్బాయి చిన్నపిల్లోడు అన్నట్టు ఈయన ఏమన్నా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా చేస్తాడు, నో డౌట్ అందులో. ఎందుకంటే రేపు వస్తున్నాడు కదా, సిదిరి అప్పలరాజుని పరామర్శకు వస్తున్నాడు రేపు. అక్కడికి వచ్చి ఏం చెప్తాడంటే
కొడుకు చేస్తే తప్పు తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, కొడుకు తప్పు చేశాడు, ఓకే, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, దానికి ఎవరం కాదనో. కానీ లెర్నింగ్ లైసెన్స్లో ఉన్న అబ్బాయి బండి నడపటం ఒక తప్పు అయితే, ఆ తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం తండ్రి చేసిన ఇంకో తప్పు కదా, దానికే కదా. అవును, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం. ఇప్పుడు నిందితుల్ని తప్పించడం కూడా తప్పే కదా. తప్పించుతూ ఇంకో ఇద్దరు నిరికిచ్చాడు, ఇంకో తండ్రి కొడుకుని. దీంట్లో ఒక జీవితం పాపం ముగిసిపోయింది. అతను లాస్ట్ క్షణంలో చూసిన వ్యక్తి ఈ సిదిరి అప్పలరాజు కనీసం ఈ కారులో అతను తీసుకెళ్ళిన దానైనా బ్రతికేవాడేమో అని చిన్న ఆ హోప్ని అందరూ కూడా వ్యక్తపరుస్తున్నాం ఈ రోజున. అది చేయకపోగా ఏ మాత్రం సిగ్గు లేకుండా పదే పదే బయటకు వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అరే 2 బూతులే కదా మాట్లాడాడు, ఆ పరకామణి కేసు అంటే 2 ఎంతగా చేశాడు, 70,000 7,000 ఎంతో తీశాడు, దానికి కూడా ఓతగా దొంగతనం అని అరవాల పెద్దగా, సైలెంట్గా ఉండండి అని మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి? నా తల్లికి నేను విలువ ఇవ్వను, నా చెల్లికి నేను విలువ ఇవ్వను, కాబట్టి మీరు ఈ రోజున మీరు కూడా విలువ ఇవ్వకండి, అసలు లెక్క చేయకండి, లెక్కలో మమ్మల్ని వేసుకోకండి అని చెప్తున్నాడు జగన్. మీరంటున్నాడు, నువ్వు ఇందా చెప్పినట్లుగా ఏదైతే ఈ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఇట్లాంటి డ్రగ్స్కి ఎడిట్ అయిన వాళ్ళు, లేకపోతే బెట్టింగ్ రాయిళ్ళకి విగ్రహావిష్కరణలు, ఇలాగా ఈయన ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ ప్రోటోకాల్ సరిగ్గా పాటించడు. ఈ పోలీసులు ఏదైతే నియమ నిబంధనలు చెప్తారో అదేది కూడా నాకు అసలు అవసరం లేదని తుంగలో దొక్కి వెళ్ళిపోతాడు. ఈ బైక్లు వేసుకొని గంజాయి బ్యాచ్ని వాళ్ళకి మందు బాటిల్స్ ఇస్తాడు, మద్యం ఈ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారు, వాళ్ళు ఆ బైక్లు వేసేసుకొని సైలెన్సర్లు తీసేసి నానా గందరగోళాన్ని సృష్టిస్తారు. ఇదే జరిగిద్ది. ఏం ఉపయోగం? మీ వల్ల ఏం ఉపయోగం? రాష్ట్రానికి ఉపయోగం లేకపోగా మళ్ళీ న్యూసెన్స్ నాన్ సెన్స్ అంతా చేస్తారు. అయితే మేడం, మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు తమ్మినేని సీతారాం గారి మీద కూడా కేసు ఉండడం జరిగింది, మరి ఇప్పుడు జోగి రమేష్ గారి మీద కూడా ఉంది, మరి వీళ్ళని కూడా పరామర్శిస్తారా అప్పలరాజుతో పాటు? ఖచ్చితంగా కావాల్సింది ఆయనకి అట్లాంటి వాళ్ళే. గతంలో జోగి రమేష్ని ఏమన్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నువ్వు 400 కారులతో వెళ్ళేసి వాళ్ళ మీద దాడికి పాల్పడ్డావు కాబట్టి జోగి నా మనసు దోచేసావన్నాడు. ఈ రోజున జోగి నా మనసు గెలిచేసావంటాడు. అరే నేను ఇంట్లో చెల్లెల్ని టార్చర్ పెట్టాను, చెల్లెలు భర్త వెళ్ళి మా ఆవిడ నా భార్య అయిన షర్మిల గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి లెటర్ పెట్టాడు సెంటర్లో, అలాగే మీ ఇంటి కోడలకు కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి ఆవిడ వెళ్ళి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. నా శిష్యరికం నువ్వు చేస్తున్నావు, నా దగ్గర గురువుగా నేను ఉన్నాను, ఏమాత్రం మీరు నన్ను తీసుకోవట్లేదు, కాబట్టి శిష్యులుగా మీరందరూ కూడా 100% మార్కులు కొట్టేశారని చెప్పేసి నా మనసు గెలిచేసావు అంటాడు. ఇంతమించి చెప్పుకోవటానికి ఏమి లేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా రాష్ట్రంలో? ఇంత పనికిమాలిన పనులు చేస్తూ ఎమ్మెల్సీ అనంతబాబు ఏమో డ్రైవర్ని చంపుతాడు, ఇంకో ఎమ్మెల్యేనేమో ఇంట్లో పని అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడతాడు, ఇంకో ఎంపీనేమో బట్టలోడు తీసి వీడియో కాల్స్ చేసి పార్లమెంట్లోనే పెట్టేశాడు డైరెక్ట్గా. ఇంత భయంకరమైన ఏ రోజైనా ఇంకో ఎమ్మెల్సీ ఉన్నాడు, భార్యను వదిలేసి ఇంకో ఆవిడతో ఉంటున్నాడు, ఎవడు దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి. ఇలా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఈ వ్యక్తులందరూ కూడా చూడు ఎలా ఉన్నారో. ఏంటి వీళ్ళ ఆలోచన విధానం? ఆ పార్టీలో అట్లాంటి వాళ్ళే వస్తారా, అట్లా వచ్చాక మారిపోతారా? అసలు వాళ్ళ మెంటాలిటీనే అదే, బై బర్త్ మేము ఇంతేనంటారా? ఒక కోడల్ని హింసిస్తూ, ఒకరేమో బిడ్డ ఎవరినో చంపేస్తే దాని గురించి రెస్పాన్సిబిలిటీ లేకుండా బిహేవ్ చేస్తూ, ఇంకొకరేమో అక్రమంగా బ్రతికున్న వాళ్ళకి డెత్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి, మళ్ళీ పైగా ఈరోజు నాకేం తెలీదు మేమంతా మోసపోయామని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసిన తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళని. వీళ్ళందరూ కూడా ఈ రోజున రాష్ట్రానికి చీడ పురుగులు లాంటి వాళ్ళు. ఇట్లాంటి వ్యక్తుల్ని మరి పరామర్శిస్తూ వాళ్ళకి నేను ఉన్నానంటూ అని చెప్పి అండగా నిలబడతానని చెప్పి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజలు చెప్తున్నారు, బాబు మీరు వద్దు, మీరు రిజైన్ చేయండి, మీరు మాకు వద్దు అని చెప్పేసి ఈ రోజున యువతంతా అడుగుతున్నా కూడా అసలు కనీసం బేఖాతరు చేయకుండా, లెక్క కూడా చేయకుండా, అసలు చెవిని కూడా పెట్టుకోరు వాళ్ళు ఈ మాటల్ని. నిన్న నారా లోకేష్ గారు మరి అడిగారు కదా, సవాల్ విసిరారు, రా బాబు నువ్వు అని చెప్పేసి, దానికి కూడా మాట్లాడరు వీళ్ళు. అయితే మేడం, అంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నామంటే అంటే ఇంత చిన్న మచ్చ వచ్చినా ప్రజలకి తెలిసిపోతుంది, నెక్స్ట్ టైం మన పార్టీని నమ్మరేమో అనే ఒక భయం ఉంటుంది ప్రతి నాయకుడికి కూడా. మరి ఈ వైసీపీలో ఇన్ని ఉన్నాయి, ఇంతమంది మీద కేసులు ఉండడం ఇన్ని ఉన్నాయి, కనీసం ఆ భయం అన్నదన్న ఉందా జగన్మోహన్ రెడ్డికి? లేదు. ఎందుకు లేదో తెలుసా? అది ప్రజలమే చేసిన తప్పు రాష్ట్రంలో. ఆ భయాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డికి లేకుండా చేశాము అనంటే, 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి, ఈడీ సిబిఐ సిఐడి ఇన్ని కేసులు ఉండి మరి అట్లాంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనమే కదా పెంచుకున్నాం. మరి అది ఉన్నప్పుడు నాకేంటి ఒక బటన్ నొక్కుతాను, డబ్బులు వేస్తాను, అవి తినేవాళ్ళు నాకు ఓటేస్తారు,
అంతే, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తాను. కానీ ఆ బటన్ కూడా సరిగ్గా నొక్కలేదు కదా ఆయన ఉన్నప్పుడు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది. నేనేం చేశాను, మరి నాకు ఎలా ఓట్లు వేస్తారు అనే ఆలోచన లేకపోవటం వల్లే కదా 2029లో నేను వస్తే ఎవరిని వదిలిపెట్టనంటున్నాడు, పొట్టేళ్ళను బలిచ్చినట్టు ఇస్తానంటున్నాడు, గంగమ్మ జాతరలో మేక తలలు నరికేసినట్టు నరికేస్తామంటున్నారు. అదే మనమే కారణం. ప్రజల్లో మార్పు రావాలి. ఫస్ట్ మన ఆలోచన విధానం మారాలి. ఈ రోజున మనకు డబ్బు కావాలా, మన పిల్లల భవిష్యత్తు కావాలా అనేది నిర్ణయించుకొని ఆలోచించి ఓటు వేసినప్పుడు ఆ అడుగులు ఎటువైపు పడుతున్నాయి, అభివృద్ధి వైపా అవినీతి వైపా అని ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ కొమ్ములు విరిచినట్టు అవుతుంది, చెంప పగలగొట్టినట్టు అవుతుంది. వీళ్ళ ఓటుతో వాళ్ళకి ఎలాంటి సమాధానం వస్తుందంటే ఒక మంచి లెసన్ అనమాట. తప్పు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అస్సలు మిమ్మల్ని ఎగ్జిట్ బటన్ నొక్కారు కదా 2024 చూసాం కదా, అదే బటన్ మళ్ళీ నొక్కుతారు. ఎగ్జిట్ అవటానికే నువ్వు ఇష్టపడతావా, ఇలానే తప్పులు చేస్తావా, నువ్వు తెలుసుకోవా అంటే ప్రజల్లో మార్పు రావాలి. ఆ ఎగ్జిట్ బటన్ నువ్వు ఎప్పుడు మర్చిపోకుండా వాళ్ళ విషయంలో నొక్కుతూ ఉంటే అట్లాంటి వాళ్ళు ఓహో ఇంకా మన పరిస్థితి ఏంటనేది ప్రజలకు అర్థమైపోయింది. మనం ఎన్ని రకాలుగా వాళ్ళని మనం తాయిలాలు ఇచ్చి ఏదో చేద్దాము, వాళ్ళని మౌళ్ళు చేద్దామని చెప్తే ఎవరు, వీళ్ళకి నిజం తెలిసిపోయింది, వీళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నారు, మన అవినీతిని పసిగట్టారు అని తెలిస్తే మాత్రం కట్టడి చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.